సో హాయ్ గైస్, ఈరోజు హీరో జీరో ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ తీసుకున్నాను. అది మీకు చూపిస్తాను. సో ఏంటంటే ఇదనమాట, ఎక్కడ తీసుకున్నాను ఇది. హీరో జీరో ట్రేడ్ అంటే జస్ట్ నార్మల్ క్యాజువల్గా. దీని పాయింట్స్ వచ్చేటప్పటికి 10 పాయింట్స్, అంటే నేను 3.90 దగ్గర తీసుకున్నాను అనమాట. క్లారిటీ చూపించడానికి ఇదనమాట. 3.90 దగ్గర బై చేశాను. ఒక 5 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పైకి వెళ్తుందేమో అని. ప్రజెంట్ లాస్ట్లోనే చూపిస్తుంది 11 రూపీస్ అలాగా. బట్ సి ఎక్కువ ప్రాఫిట్ అయితే చూపించట్లేదు. 50 రూపీస్ వరకు చూసాను. లాస్ మాత్రం 100 రూపీస్ కూడా వెళ్ళింది. అంటే ఇంకా అంతకుమించి ఏంటి లేదు. ఇప్పుడు 3.90 దగ్గర బై చేశాను. ఒకవేళ కింద పడిపోయినా ఇంకా నాకైతే 295 రూపీస్ కంటే ఇంకెక్కువ లాస్ రాదు నాకు తెలిసినంత. ఎందుకంటే జీరో అయిపోతే 295 ఈరోజు ఎక్స్పైరీ. సో దట్స్ ఎట్ 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 140 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. చూద్దాం ఇంకా మరి ఏమవుతుంది. అంటే వెళ్తుందా, 10 పాయింట్స్ వరకు వెళ్తే ఛాన్స్ ఉందా లేదా చూస్తున్నాను. అయితే బ్రేక్ చేసిందండి, ప్రజెంట్ అయితే బ్రేక్ చేసింది. టైం ఎంత అని కూడా చూసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఎండింగ్ 3:30, మార్కెట్ ఎండింగ్ 252, ప్రజెంట్ 146, 169 వరకు వెళ్ళింది. ఎందుకంటే హోప్ ఉందా అనేది తెలియట్లేదు. 173 హోప్ ఇస్తుంది, బయర్స్ని రమ్మంటుంది యాక్చువల్లీ. $6.80 వరకు వెళ్ళిపోయింది. 6.55, $6.80కి 200 బ్రేక్ అనమాట. ఓకే, $7.35 వరకు వెళ్ళింది. ఇంకా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. 15 to 14. చాలా మంది ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. మేబీ 253 ఆల్మోస్ట్ పడిపోయింది. 34కి వచ్చేసింది. 224 వరకు చూసాను ప్రాఫిట్. అంటే ఇప్పుడు అంతే లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ప్రజెంట్ నాకు. చెప్పా, కానీ దేనికైనా సిద్ధమే ప్రజెంట్. $240 వరకు చూసాం కదా. లెట్స్ సీ ఏమవుతుంది. 7.5 కంటే ఎక్కువ వెళ్ళదు. 7 పాయింట్ సంథింగ్, 7.0 దగ్గర యూటర్న్ తీసుకుంది యాక్చువల్లీ. లాస్ట్ మినిట్ ఇది, లాస్ట్ మినిట్ కదా, లాస్ట్ 5 minutes క్లోజ్. ఇక్కడ నుంచి ఎగ్జిట్స్ అయిపోతారు చాలామంది. 83, 70, 100. ఓకే, మళ్ళీ పుష్ వస్తుంది. బయింగ్లో పుష్ వచ్చింది మళ్ళీ 5.75 వరకు. బయింగ్లో మళ్ళీ పుష్ వస్తుంది. క్యాండిల్ ఎంట్రీ 5.70 దగ్గర స్టార్ట్ అయింది. రిట్రేస్ అయ్యి ఈ 5 minutesలో ఎంట్రీ ఎగ్జిట్ తెలుసుకోవాలి. ఇంకా 5.70, 60 సంథింగ్ అలా. ఒక పెద్ద స్పైక్ వస్తుంది, ఆ స్పైక్లో ఎగ్జిట్ అయిపోవాలి. కానీ నేను చెప్పాను ఇక్కడ పెట్టాను ఆల్రెడీ 10.5 దగ్గర పెట్టాను. ప్రాఫిట్ గెయిన్ అనమాట, ఎగ్జిట్. చూడాలి, అంతవరకు వచ్చేటట్టు కనిపించట్లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే అనిపిస్తుంది నాకు. 7.30. సో మనం మాడిఫై చేసేసి 7.50 దగ్గర పెట్టేద్దాం.
ఎందుకంటే అంత ఛాన్స్ లేదంటున్నాను నాకు తెలిసి. వస్తే ఆ స్పైక్ కొట్టుకుని వెళ్ళిపోతుంది నాకు తెలిసి. సెల్లింగ్ అవుతుంది మ్యాక్స్ టు మ్యాక్స్ 38 రూపీస్. హండ్రెడ్ 124 140 180 210 మనం ఇంకోటి అతను పైకి 210 అసలు ఎగ్జిట్ అయిపోయినాయి అదేనా ప్రాఫిట్. 160 150 170 190 210 అదేంటది 210 జస్ట్ మిస్సా. 210 జస్ట్ మిస్ అయితే ఇట్స్ ఓకే. 57 లాస్ట్ 3 minutes అండ్ 80 100 ఓకే. 100 వరకు వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్తుంది. 120 ఓకే. 20 70కి వచ్చింది. అంటే 10 వరకు పెట్టాం కదా అయితే లిమిట్, అది అవ్వదు నాకు తెలిసినంత వరకు. 7.50 దగ్గర పెట్టేశాను. గ్యారంటీ ఒక్కొక్కసారి టచ్ అవుతుంది అది. ఆ టచ్లో ఎగ్జిట్ అవ్వాలి, అది ఇంకేంటి లేదు. అంటే 240 అలా వస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్. అందుకని టార్గెట్ ప్రాఫిటే పెట్టాను. ఎస్ఎల్ ఏం పెట్టలేదు ఇంక, ఎందుకంటే ఎంట్రీ 3.90 కదా, సో అందుకని. లాస్ట్ 2 minutes ఒక ప్రాపర్ పుష్ వెళ్ళిపోతే అయిపోయినట్టు ఆల్మోస్ట్. లాస్ట్ రావట్లేదు. 8 కిందకు వచ్చిందండి. లాస్ట్ స్టార్ట్ అయిపోయింది, అంటే అందరూ సెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మ్యాక్స్ అందరూ ఎగ్జిట్ అవుతున్నారు. మ్యాక్స్ లాస్ నాకు 295 కంటే ఇంకా రాదు, ఎందుకంటే 295 దగ్గర జీరో అయిపోతుంది నాది. ఎందుకంటే 3.9 ఇంటూ ఎంత ఒకసారి క్యాలిక్యులేషన్ చెప్తాను. 0 లాంటివి క్యాలిక్యులేటర్. 3.90 ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 292 కంటే ఇంకా నాకు లాస్ రాదు యాక్చువల్లీ. అదే ఇంకా లాస్ జీరో. అది కూడా అట్ ద మనీలో తీసుకున్నాను నేను యాక్చువల్లీ. లాస్ట్ మినిట్ ₹100 135 188 188 వరకు వచ్చింది. 200 టచ్ అయితే 8 ఇంకా 3 o'clock అయిపోయింది. 30కే పేపర్స్ అనుకోవడం.
128 వరకు వెళ్ళింది. 128, 135 ఇదే అత్యంత లాస్ట్ చూడాలి, ఇదే హైయెస్ట్ లాస్. 140 వరకు వచ్చింది లాస్. హ్మ్. 1.50 వరకు వచ్చేసింది. అంటే జీరో అయిపోతుంది. ఇక్కడే జీరో అయిపోతుంది ఆల్మోస్ట్. 200 రూపీస్ లాస్ అంటే 1.20 వరకు వచ్చింది యాక్చువల్లీ. కూడా ఎడతామనియా మనీయా టూ మచ్ లాస్. ఆల్వేస్ పాస్, ఆల్వేస్ పాస్. ఇట్స్ ఓకే, లెట్స్ సీ. నేను 300 లాస్ తీసుకోవడం నాకు ఏ ఇష్యూ లేదు, బట్ లెట్స్ సీ ఏంటనేది. 244 లాస్ట్ రన్ అవుతుంది, అంటే 0.70 ఇచ్చేసింది. 292తే ఎండింగ్ అయిపోతుంది క్లోజ్. అంతవరకు రాదు, ఎండ్ అవ్వదు, బట్ కానీ కొంత అటు ఇటు మూవ్ అవుతుంది. ఐ వాంట్ సీ దట్. ఏదైనా పుష్ చేస్తుందా ఏంటి? అందరూ సెల్ చేసేస్తున్నారు. కమ్మ 200 మనం తీసేసుకుని ఉండాల్సింది, బట్ జస్ట్ కానీ ఇట్స్ ఓకేలే. 30 లాస్ తీసుకుని ఎగ్జిట్ అవుతాం. మనం ఇంకా క్రూడ్ ఆయిల్ అలాంటివి చెక్ చేయాలి ఈరోజు. ఈరోజు లాస్ అయినా పర్లేదు, తక్కువ లాసే మరి. మన డూపర్ లాసే కాదు, అంటే జస్ట్ ఎప్పుడు ట్రై చేయలేదు కదా 0 లాంటివి. 0.65లో ఉందండి ప్రజెంట్. అది ఎడదామని ఇలా ఈ ఒక్క క్యాండిల్ ఇంత బీభత్సం సృష్టించింది. జీరో 50 కూడా వచ్చింది యాక్చువల్లీ. నేను యాక్చువల్లీ ఇది ఎక్కువ లాట్తో చేద్దాం అనుకున్నాను, బట్ కానీ అసలు ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి చేద్దాం మనీలో మూమెంట్ అని తెలుసుకోవడానికి 1 లాట్తో చేశాను అనమాట. అన్ఫార్చునేట్ నాకు అర్థమైంది ఏంటంటే అలా వెళ్తే పని అవ్వదని అర్థమైంది. సో జాగ్రత్తగా ఉండాలి. డికే వల్ల లాస్ ఇంకా ఎక్కువ అయిపోయింది. 0.35 వరకు వచ్చేసింది యాక్చువల్. 30 అంటే జీరోకి వచ్చేస్తుంది, 00 వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే ఆలోచిస్తున్నాను. 3025 అంట, 92 వస్తే ఎగ్జిట్ అయిపోతుంది. మరి ఏం చూడాలి అంటే అందరూ ఎగ్జిట్ చేసేస్తున్నారా? ఉన్నది నేను కొంతమంది మాత్రం ఉన్నట్టు నాకు తెలిసి. 0.2 అంటే వెరీ లేట్ పర్సన్స్ కొంతమంది ఉన్నాం. ఒక మహా అయితే ఒక 20-30 మంది ఉన్నట్టు నాకు తెలిసి లాగా. నాకు తెలిసి ఇలా అయితే మరి కొంచెం స్పైక్ ఇచ్చి పైకి తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు. అంటే తక్కువ మంది ఉందనుకో, తక్కువ మంది ఉన్నట్టు విన్నింగ్ రేస్ వేస్తారు. అదొకటి ఉంటుంది దీంట్లో. చూడాలి మరి ఏంటని నెక్స్ట్ హ్యాండ్లో. నాకు ఇంతకంటే కిందకు పడే ఛాన్స్ లేదు. 25కి వచ్చింది 30. టూ జీరోకి వచ్చింది.
కానీ 240 వరకు వచ్చి ప్రాఫిట్ తీసుకుందాం జస్ట్ మిస్. 240 ప్రాఫిట్ తీసుకోవచ్చు, తీసుకోలేదు అయితే. 270 లాస్ తీసుకుంటున్నాను ప్రజెంట్. $280 ఏమైంది, అయిపోయిందా 15? అదే ఫస్ట్ టైం నేను చూడటం, అంటే జీరోలో ఎప్పుడు పెట్టి చూడలేదు. ఓకే, మనం ఇంకా టార్గెట్ ఏంట్లేదు, 315కి ఎగ్జాక్ట్ క్లోజ్ చేద్దాం. 315 ఎగ్జాక్ట్లీ చూడాలనుకున్నాను ఎంత కలుతుంది అండి. ట్వంటీని అయితే బ్రేక్ చేయదు అనిపించేస్తుంది నాకైతే. టెన్ ఉందా? ఎగ్జిట్ అవుదా ఇటుపుడుది? చూడాలి ఎగ్జిట్ అయిందా లేదా, అదొకటి ఉంది. ఇంకా ఎగ్జిట్ అవ్వదు యాక్చువల్లీ. ఎగ్జిట్ అయింది. 285 లాస్ట్ తోటి ఎగ్జిట్ అయ్యాం. ఇదొక ఎక్స్పీరియన్స్ అంతే, అంటే ఇప్పటివరకు మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇదొక ఎక్స్పీరియన్స్, అది ఏమవుతుంది అనేది ఎప్పుడు చేయలేదు మనం. ఒక ఎక్స్పీరియన్స్ బేస్డ్ ట్రేడ్. కాకపోతే ఇంతటితో ఆగలేదు, మనం ఈవినింగ్ కూడా ఇలాంటివి చేస్తాం. బట్ ప్రజెంట్ నిఫ్టీలో అయితే ఈరోజు ట్రేడ్ తీసుకోవాలి అనమాట, ఎక్స్పైర్ కదా. బట్ ఇట్స్ ఓకే. 240 వరకు మన ప్రాఫిట్ వచ్చి మనకు తీయలేదు అంతే జస్ట్. సో ఈరోజు 280 లాస్ వచ్చింది. ఇట్స్ ఓకే, నాట్ ఏ ఇష్యూ. సో దట్స్ ఇట్ గైస్. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.